శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాల అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ 8 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 6వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. కన్యారాశి వాళ్ళు అనారోగ్యం అనే మాటే వినరు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు అన్నిటికీ చెక్ పెడతారు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. ఆఫీసులో కూడా శత్రువులు నశించిపోతారు. కన్యారాశి వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే పాలిటిక్స్ ఉండవు. పాలిటిక్స్ అన్ని కూడా పోతాయి. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మీకు ఫేవరబుల్ గా ఉంటారు. బాస్ ఫేవరబుల్ గా ఉంటాడు. కొలీగ్స్ ఫేవరబుల్ గా ఉంటారు. కాబట్టి వర్కింగ్ అట్మాస్ఫియర్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఉద్యోగ పరంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హెల్త్ బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ లో మంచి లాభాలు ఉంటాయి. ఫాదర్ సపోర్ట్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలన్నీ కూడా కనిపిస్తాయి. అయితే కన్యారాశి వాళ్ళకి బుధుడు కూడా అద్భుతంగా ఉన్నాడు. బుధుడు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో బుధుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కన్యారాశి విద్యార్థులకు ఎక్సలెంట్ గా ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినా మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కూడా మంచి ర్యాంకులు వస్తాయి. కన్యారాశి నిరుద్యోగులకు బ్రహ్మాండమైన టైం. ఖచ్చితంగా మంచి జాబ్ కొట్టే యోగం ఉంది. మీ క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్ తో మీకు కావాల్సినట్టు వచ్చే అవకాశం బాగా ఉంది. 21వ తేదీ నుంచి 28 మధ్యలో గట్టిగా ప్రయత్నించండి. కన్యారాశి నిరుద్యోగులు బ్రహ్మాండమైనటువంటి జాబ్ వచ్చి ఎంప్లాయీస్ గా మారిపోతారు. అలాగే వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే 10 రెట్లు లాభం ఎక్కువ వస్తుంది. రూపాయి వచ్చే చోట 10 రూపాయల లాభం వస్తుంది. కాబట్టి కన్యారాశి వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. రవి 6వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు. బుధుడు 6వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రధానంగా కెరీర్ లో శత్రువులు నశించిపోవటం వల్ల టాప్ పొజిషన్ కు వెళ్తారు. విద్యార్థులైతే కాంపిటీషన్ తగ్గిపోతుంది. వేరే వాళ్ళ కాంపిటీషన్ తగ్గి కన్యారాశి విద్యార్థులు చక్రం తిప్పుతారు. ఉద్యోగం అయితే ఉద్యోగంలో ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళందరూ డౌన్ అయిపోతారు. ఉద్యోగంలో టాప్ పొజిషన్ వెళ్ళిపోతారు. వ్యాపారం అయితే వ్యాపారంలో కూడా కాంపిటీటర్స్ తగ్గిపోతారు. మంచి లాభాలు వస్తాయి. కాబట్టి 6వ స్థానంలో రవి బుధుడు ట్రాన్సిట్ ఉన్నప్పుడు ఈ శత్రు బాధలు తొలగిపోతాయి. వేరే వాళ్ళ కాంపిటీషన్స్ తొలగిపోయి మనం టాప్ పొజిషన్ కి వెళ్ళగలుగుతాం. అవన్నీ కూడా కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి రవి బుధుడి అనుగ్రహం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. శుక్రుడు 6వ స్థానంలో మాత్రం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి అన్ని బాగున్నా డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండటం అవసరం. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే, శుక్రుడు ఫేవరబుల్ గా ఉండాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఒకసారి ఆవుకు పెట్టండి. కేజీంబో అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం అమ్మవారు కాబట్టి శ్రీమాత్రే నమః అనే లలిత అమ్మవారి మంత్రాన్ని 21 సార్లు ప్రతిరోజు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. శుక్రుడు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఆఫర్స్ రావటం కూడా కొంచెం కష్టం అవుతుంది. లాస్ట్ మూమెంట్ లో ఆఫర్స్ ఈ కళారంగంలో మిస్ అయిపోతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే 6వ స్థానంలో శుక్రుడి వల్ల చిన్న చిన్న ఫైట్స్ అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా శుక్రుడికి సంబంధించిన ఈ పరిహారాలు చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు కూడా కుజుడు 5వ స్థానంలో ఫేవరబుల్ గా లేడు. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో కన్యారాశి వాళ్ళకి పిల్లలతో గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలతో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్న కొద్దీ గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే మొదటి 2 రోజుల్లో రియల్ ఎస్టేట్ డల్ గా ఉంటుంది. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా పెద్ద బలమేం కనిపించదు. బ్యాంక్ లోన్లు కూడా లేటుగా శాంక్షన్ అవుతూ ఉంటాయి.
సోదరులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా చిల్డ్రనే మీకు పెద్ద చికాకును కలిగిస్తూ ఉంటారు. ఫిబ్రవరి 21, 22లో చెప్పిన మాట వినకుండా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు. చిల్డ్రన్ రిలేటెడ్ ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. వాళ్ళ కెరీర్ కానీ వాళ్ళ హెల్త్ కానీ చిల్డ్రన్ ఆస్పెక్ట్ లో ప్రాబ్లం ఉంటుంది. కానీ 23వ తేదీ నుంచి కుజుడు 6వ స్థానంలో ఎక్సలెంట్ గా ఉన్నాడు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కన్యారాశి వాళ్ళు ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో బయటపడే యోగం ఉంది. కొంచెం ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో అప్పుల సమస్యల నుంచి బయటకు వస్తారు. బ్యాంకు లోన్లు ఎక్సలెంట్ గా శాంక్షన్ అవుతాయి. ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. ప్రాపర్టీ మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంది. బ్రదర్స్ సపోర్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా 23 నుంచి 28 మధ్యలో ఉంటాయి. కేవలం 21, 22 ఈ 2 తేదీల్లోనే కుజుడు బాలేడు కాబట్టి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, ఓం శ్రీ కుజాయ నమః అని మనసులో వీలైనప్పుడల్లా చదువుకోవటం, రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ మెయింటైన్ చేస్తే మొదటి 2 రోజుల్లో కూడా కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి మేజర్ గా రవి ఫేవరబుల్ ఉన్నాడు, బుధుడు ఫేవరబుల్ ఉన్నాడు. కుజుడు కూడా మొదటి 2 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు ఫేవరబుల్ గా ఉన్నాడు. ఒక్క శుక్రుడే ఫేవరబుల్ లేడు. కాబట్టి శుక్రుడికి సంబంధించి మేజర్ గా పరిహారాలు చేసుకుంటే ఈ 8 రోజుల్లో కన్యారాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించి పాలు నైవేద్యం సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతల సమారాధనల మాసం అంటారు. అంటే అందరి దేవతల అనుగ్రహము పొందటానికి ఉపయోగపడే మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చాలా మంచిది. జన్మజన్మల పాపాలు పోగొడుతుంది. ఫాల్గుణ మాసంలో ధనలాభం కలగాలంటే వస్త్రదానం చేయాలి. వస్త్రదానం కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది. గోదానం చేస్తే అద్భుతం. అసలు ప్రత్యక్ష గోవును ఫాల్గుణ మాసంలో వైష్ణవ ఆలయానికి దానంగా ఇస్తే తిరుగులేని విధంగా కోట్ల జన్మల పాపాలు పోతాయి. ప్రత్యక్ష గోవు ఇవ్వలేకపోతే వెండి, రాగి, పంచలోహాలు, ఇత్తడి ఇలా ఏదైనా లోహంతో చేసిన గోవును దానం ఇచ్చినా కూడా మంచిది. అన్నదానం, వస్త్రదానం, గోదానం వీటిలో ఏ దానం ఇచ్చినా ఫాల్గుణ మాసంలో అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు శివపార్వతులను పూజిస్తే సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. ఈ మాసంలో పుత్ర గణపతి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటారు. చాలా గొప్ప వ్రతం. ఎవరికైనా ఆడపిల్లలే ఉండి మగపిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేస్తారు. అంటే ఆ రోజు గణపతిని గన్నేరు పుష్పాలతో, గన్నేరు ఆకులతో పూజించి గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి 8 సంవత్సరాల్లోపు పిల్లలకు వాటిని పంచి పెడతారు. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. 8 సంవత్సరాల్లోపు పిల్లలకు బట్టలు కూడా పెట్టాలి. అలా చేస్తే అమ్మాయిలే సంతానంగా ఉన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. ఆ రోజు అందరూ చదువుకోవాల్సిన గణపతి నామం ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః అనే నామం చదువుకుంటూ గన్నేరు పూలతో, గన్నేరు ఆకులతో గణపతిని పూజించి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే ఖచ్చితంగా అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు కాశీ క్షేత్రంలో డుండి గణపతికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఫిబ్రవరి 21వ తేదీ పుత్ర గణపతి వ్రతం, డుండి గణపతి వ్రతం వచ్చింది కాబట్టి ఇలా గణపతిని పూజిస్తే చాలా మంచిది. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడం వీలు కాని వాళ్ళు కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చవితి ఫిబ్రవరి 21 వినాయకుడిని పూజిస్తే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. అది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ అమలక ఏకాదశి రోజు ఎవరైనా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, పద్మ పురాణంలో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి, అమలక ఏకాదశి. ఆ రోజు తప్పకుండా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. 100 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజు ఉసిరికాయ దీపాలు పెడితే కూడా జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి రోజు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తేసి దీపం పెట్టండి. ఈ ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది.
లేదా ఉసిరికాయలు దానం ఇవ్వండి, పండ్లు దానం ఇవ్వండి. ఉసిరికాయలు పండ్లు దానం ఇచ్చినా కూడా అమలక ఏకాదశి రోజు తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరలోనే బయటపడచ్చు. ఫాల్గుణ శుక్ల ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. అది ఫిబ్రవరి 28వ తేదీ వచ్చింది. ఫిబ్రవరి 28 శనివారం నృసింహ ద్వాదశి. ఆ రోజు ఒక్క మనిషికి అన్నదానం చేస్తే 1000 మందికి ఏకకాలంలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి నృసింహ ద్వాదశికి ఉంటుంది. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశి నృసింహ ద్వాదశి ఫిబ్రవరి 28 శనివారం రోజు గోవింద నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే గోవిందుడు అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన దుఃఖాలు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సర్వదేవతలకు ప్రీతిపాత్రమైన ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన రోజు. అది మార్చి 3వ తేదీ వచ్చింది. ఆ రోజు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి ఆలయంలో దీపం పెడితే, అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే, అది అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు బాధలు తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఎవరైనా సరే ఫాల్గుణ మాసంలో పరమేశ్వరుడికి ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో నెలంతా అభిషేకం చేస్తే 90 రోజుల్లో సకల సంపదలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి సకల సంపదలు 90 రోజుల్లో రావాలంటే ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో మీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. భయంకరమైన పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, పక్షఫలాలు లేదా మాసఫలాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.